పోక్సో కేసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆల్మోస్ట్ ఎవ్రీ పోక్సో 13 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిల్ని ఎవరైతే 35 మ్యారీడ్ పర్సన్స్ లేదా ఏజ్డ్ పర్సన్స్ అమ్మాయిల్ని ల్యూర్ చేయడము ఈ సెక్సువల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ జరిగింది. ఈ లాస్ట్ 1 ఇయర్ లోపలే దాదాపు 187 సెక్సువల్ అఫెండర్స్ మీద పోక్సో షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇఫ్ ద పోక్సో పర్సన్ ఈజ్ అగైన్ క్రైమ్ జరిగితే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద కూడా పీడియాట్రిక్ వెళ్ళడం జరుగుతుంది. రెండోసారి పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినా లేదా పోక్సో కేసెస్లో కంటిన్యూగా ఈ విధంగా ఇన్వాల్వ్ అయితే మాత్రం సో అమ్మాయిల భద్రత, చిన్నపిల్లల భద్రత విషయంలో మనం కఠినంగా వ్యవహరించడంలో భాగంగా ఈ షీట్స్ ఓపెన్ జరిగింది. వీరిని మళ్ళీ ఇన్వాల్వ్ అయితే మాత్రం తప్పకుండా విల్ గో ఫర్ పీడియాట్రిక్. సో అదేవిధంగా మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ చూసినప్పుడు మీరు అందరి సహకారంతో జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువగా హైవేస్ దాదాపు 7 హైవేస్, 12 నేషనల్ హైవేస్ అయితేనేమి, స్టేట్ హైవేస్ అయితేనేమి ఎక్కువగా ఉండడం, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ల్యాక్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ వచ్చిపోతుండడము, వారు హరిగా ఈ రెంటెడ్ వెహికల్స్ తీసుకురావడము, ఆడ్ అవర్స్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడము జర్నీలో. సో దీంట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ నమోదవ్వడము దాదాపుగా లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నప్పుడు, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నప్పుడు దాదాపు మోర్ దెన్ 500 డెత్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీటన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 100 హై రిస్క్ జోన్స్ని ఐడెంటిఫై చేసి వీటిలో 48 వరకు మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై జరిగింది. వీటిని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇంజనీరింగ్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, అలాంగ్ విత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు వాట్ మెజర్స్ రిక్వైర్డ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. అంతేకాకుండా అవేర్నెస్సే కాకుండా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం ఎక్కువ ఫైన్స్ వేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ ఎ మేజర్ రోల్ ఫర్ యాక్సిడెంట్స్. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మధ్య ఈ 11 నేషనల్ హైవే మొబైల్ సేవ ఉంది, వాళ్ళందరికీ కూడా గౌరవ హోమ్ మినిస్టర్ ద్వారా చేతుల మీదుగా ఈ మనం బెర్త్ అండర్జర్లు కూడా అందరికీ కూడా మోస్ట్ అప్గ్రేడెడ్ బెర్త్ అండర్జర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకొని ఇది జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన రావాలి. ప్రజల భద్రత ముఖ్యం. మనం రైడ్ చేస్తున్నప్పుడు మనం ఎంత భద్రంగా వెళ్తున్నాము అనేది దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఒక సెల్ ఫోన్ తీసుకుంటే కాస్ట్లీ అని చెప్పి సెల్ ఫోన్కి దానికి కవర్ వేసుకుంటున్నప్పుడు మనం ప్రయాణిస్తున్న వెహికల్కి మన భద్రత కోసం ఎందుకు మనం హెల్మెట్ వేసుకోకూడదు అని ఒక అవగాహన కల్పించాలి అనే ఒక ప్రధాన ధ్యేయంతో ఆ స్లోగన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా కొంతవరకన్నా ఈ హెల్మెట్స్ని ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ అవేర్నెస్ కాకుండా ఈ ఇయర్ ఎక్కువగా పెద్ద ఈ ఆర్టీఏ అండ్ వీళ్ళ సహకారంతో దీస్ ఆర్ ద మెనీ కేసెస్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం 3225 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యాయి. లాస్ట్ ఇయర్లో 3000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 3000 ఆల్మోస్ట్ ఇంకా ఒక 3250 కేసెస్ వరకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇంకా అందరు 3 డేస్లో. సో ఇవన్నీ చూసినప్పుడు అటు ఎన్ఫోర్స్మెంట్ కేవలం చలాన్సే కాదు ప్రధాన ధ్యేయం అని కాకుండా ముఖ్యంగా వాళ్ళు అవగాహన అవసరం. ఎవరైతే 4 వీలర్స్లో వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో వారి వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. తద్వారా అట్లీస్ట్ మళ్ళీ ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనే ఒక ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పడం జరుగుతుంది 6 months అట్లీస్ట్. ఎవరైతే 4 వీలర్స్ ఉన్నారో వాళ్ళు సెకండ్ టైం ఖచ్చితంగా ఒకవేళ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే తప్పకుండా ఆల్మోస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ పర్ ద ఆర్టీఏ రూల్స్ ప్రకారం కంప్లీట్గా కూడా క్యాన్సిల్ చేయడానికి ఏదైనా రూల్స్ కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా తిరుపతిలో ఎక్కువగా మనం అవైలబుల్ ఉండడం, తప్పకుండా వచ్చిన ప్రతి గ్రీవెన్స్ని కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మండే కూడా వీఆర్ అటెండింగ్. టోటల్గా 4501 టోటల్ మనం పీజీఆర్ఎస్ పిటిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో 138 మాత్రమే ప్రజెంట్ పెండింగ్, రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది.
తిరుపతి వెబ్సైట్ని ప్రారంభించి దాదాపుగా చాలామంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇన్స్టాగ్రామ్, తర్వాత ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చాలామందికి తగిన సమాచారాన్ని కూడా మన తిరుపతి వెబ్సైట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఈ ఇయర్ మనం తీసుకున్నప్పుడు వివిఐపి బందోబస్తులు అయితేనేమి, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సిజిఐ గారు ఈ మధ్య కాలంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 2 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా మేజర్ డిగ్నిటీస్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, తర్వాత తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కానీ, చెంగాలమ్మ తర్వాత గంగమ్మ జాతరలు కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ కమెమరేషన్ డేల సందర్భంగా మోర్ దెన్ 900 బ్లడ్ యూనిట్స్ని మనం ప్రజలకి ఇవ్వడం జరిగింది, బ్లడ్ డొనేట్ చేస్తూ. ఆల్సో ఏ గుడ్ అచీవ్మెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ సంవత్సరం సాధించిన ఒక ముఖ్యమైన ప్రాపర్టీ పోలీస్ ఆఫీస్ని ఓపెన్ చేయించుకోవడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా దాదాపు 2011 సంవత్సరంలో జిల్లా ప్రారంభమైతే 15 సంవత్సరాల తర్వాత తిరుపతి పోలీస్ ఆఫీసర్ల యొక్క కళ నెరవేరింది. ముఖ్యంగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడంలో పోలీస్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ ద్వారా అందరు ఆఫీసర్లు అవైలబుల్ ఉండడం కానీ, లేదా ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడంలో కానీ, లేదా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా తిరుపతి అనేది ఒక మహానగరం, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో ఒక్కసారి దేవుని దర్శించుకోవాలని భావంతో వస్తుంటారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియా అని మనం రాబోయే రోజుల్లో ఇంకా మరింత టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ అందరికీ ఒక సురక్షితమైన వాతావరణంలో తిరుమలకి భక్తులు వచ్చి వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాం. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్, ఒక విధంగా లా అండ్ ఆర్డర్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కఠినంగా వారిపై వ్యవహరిస్తూ, మరోవైపు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, లేదా ప్రజలతో మమేకం అవ్వడం కానీ, లేదా మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి వారి సహకారం తీసుకోవడంలో కానీ ఎల్లప్పుడూ ముందుంటూ తిరుపతి జిల్లా పోలీసును మరింత ముందుకు తీసుకెళ్లి బెస్ట్ పోలీసింగ్ని ప్రజలకి ఏర్పాటు చేయడానికి, ప్రజల సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.